రెండో వైపు అధ్యక్ష రిజెక్షన్ కూడా అయింది. బీహార్ గవర్నమెంట్ ఉండగా సేమ్ ఇట్లనే కులగణన చేస్తా అని చెప్పింది అధ్యక్ష. 560 కోట్లు ప్రతిపాదించి కులగణన చేసింది అధ్యక్ష. కానీ ఎక్కడా బీసీ కమిషన్ లేదు, ఎక్కడా డెడికేటెడ్ కమిషన్ లేదు. ప్రభుత్వం డైరెక్ట్ ఒక జిఏడికి ఇచ్చి చేయించింది అధ్యక్ష. జిఏడి 560 కోట్లు ఖర్చు చేసింది, ఏం చేసిందో కానీ మొత్తానికైతే రిపోర్ట్ను మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చేస్తే ఆ ప్రభుత్వం యొక్క రిపోర్టును ఇమ్మీడియట్గా 1 నిమిషం లోపల బీహార్ కోర్టుకు దాన్ని కొట్టేసింది అధ్యక్ష. బీహార్ కోర్టు అశాస్త్రీయంగా ఉన్నది అని చెప్పేసి దాన్ని గౌరవ్ కుమార్ కోర్టుకు వెళ్తే కొట్టేసింది అధ్యక్ష. ఏ రోజు కొట్టేసింది అధ్యక్ష? ఇది గౌరవ్ కుమార్ 2021లో కోర్టులో సబ్మిట్ చేసిన అధ్యక్ష. అశాస్త్రీయంగా చేసిండ్రు, ప్రభుత్వము మంచి చేయలేదు అని చెప్పేసి కోర్టుకొస్తే ఆ రోజు మొన్న అధ్యక్ష 6 నెలల క్రితం బీహార్ గవర్నమెంట్ చేసిన రిజర్వేషన్ సాహిత్యకంగా లేదు, చట్టబద్ధంగా లేదు, ఇక్కడ బీసీ కమిషన్ లేదు, డెడికే కమిషన్ లేదు, జిఏడి పెట్టి చేయకూడదని చెప్పేసి 26/2024లో ఆ యొక్క ధర్మాసనం, 3 కోటి ధర్మాసనము వినోద్ కుమార్ సీజే తోటి హరీష్ కుమార్ తోటి ధర్మాసనం కొట్టేసింది అధ్యక్ష. ఆ కొట్టేసిన బీహార్ గవర్నమెంట్ కొట్టేసింది ఆ కాపీ మా దగ్గర ఉంది అధ్యక్ష. ఇలా చాలా కోట్ చేసింది అధ్యక్ష. ఏమని కోట్ చేసిందంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేయకుండా జిఏడి ఎందుకు చేసినావు, ఒకవేళ నువ్వు చేసినా కూడా ఇమ్మీడియట్గా దాన్ని బీసీ కమిషన్కి అప్రూవల్కి ఎందుకు పంపలేదు, లేకపోతే నీ దగ్గర స్టేట్ బీసీ కమిషన్ లేకపోతే నేషనల్ బీసీ కమిషన్ ఎందుకు కన్వర్ట్ చేయవు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోమని చెప్పేసి డైరెక్ట్గా కోర్టు కొట్టేసింది. నో బీసీ కమిషన్ అని చెప్పేసి దాని లాస్ట్కు ఏమొచ్చిందంటే అన్టెంబుల్లీ రిజెక్ట్ అని స్టేటస్కి వచ్చింది అధ్యక్ష. సభ ముందుకు 2 పెట్టిన. ఒకటి, తమిళనాడు ప్రభుత్వము శాస్త్రీయంగా చేయడం వల్ల రిజర్వేషన్ ప్రక్రియ తీసుకున్నారు. రెండోది, బీహార్ గవర్నమెంట్ అశాస్త్రీయంగా చేయడం వల్ల ఈరోజు ఆ యొక్క రిజర్వేషన్ కొట్టేయడం జరిగింది అధ్యక్ష. మరి దీన్ని చూసి మనం నేర్చుకోవాలి కదా అధ్యక్ష, ఏం చేయాలన్నది. ఈ రెండింటి చూసి శాస్త్రీయంగా చేయాలి కదా మనం కూడా. మరి మనం శాస్త్రీయంగా చేశామా? అది కూడా దయచేసి శాస్త్రీయంగా చేసినామో లేదో కూడా తమ అధ్యక్ష. దీనికి మూలం పోసిందే కేసీఆర్ గారు. 2021లో ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన అధ్యక్ష. వకలాపురం తోటి ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకొని జీవో నెంబర్ 9 ఇచ్చింది అధ్యక్ష 2021లో. ఏమనిచ్చిండు? సేమ్ తమిళనాడు లాగానే కులగణన చేయాలి, సర్వే చేయండి, రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి వారు సర్వే చేస్తే ఆ రోజు జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది అధ్యక్ష 2021 అధ్యక్ష. ఇవన్నీ రికార్డ్స్ సభకు పెడతా అధ్యక్ష. దాని తర్వాత మీరు 16/1/11 నాడు జీవో ఇస్తే మీరు ఇదే అసెంబ్లీలో చర్చ జరిగింది. దాని మీద నేను కూడా మాట్లాడినా. ఎస్, కావాలని చెప్పినాం. బీసీ కమిషన్ మూవ్మెంట్ చేసింది బిల్లు. ఈరోజు పొన్నంరావు గారు ఎట్లా పొన్నంరావు మంత్రి గారు ఎట్లా తీర్మానం చేశారో, సభ ముందు పెట్టారో, ఆ రోజు కూడా బీసీ కమిషన్ యొక్క రిపోర్టును అసెంబ్లీలో పెట్టారు. నేను మాట్లాడినా. దాని తర్వాత ఆమోదించిన తర్వాత జీవో నెంబర్ 26 వెళ్ళింది అధ్యక్ష. మీరు వినాలే, జీవో నెంబర్ 26 బీసీ కమిషన్ ద్వారా వెళ్ళింది మేము మాట్లాడిన తర్వాత అధ్యక్ష. జీవో నెంబర్ 26 బీసీ కమిషన్ ద్వారా ఇచ్చినది అసెంబ్లీ తీర్మానం తర్వాత జీవో నెంబర్ 26 తర్వాత ఆ బీసీ జీవో 26 ప్రకారము కులగణన జరగాలి అధ్యక్ష. కానీ 7 నెలలు పక్కకు వారిసిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 18 అధ్యక్ష. జీవో నెంబర్ 26 కనుమరుగు అయిపోయింది. బీసీ కమిషన్ లేదు. నిరంజన్ గారు బీసీ కమిషన్ వచ్చిండ్రు, కానీ నిరంజన్ గారు బీసీ కమిషన్ లేదు. జీవో నెంబర్ మొత్తం 26 మాయమైంది. 7 నెలల తర్వాత ఇమ్మీడియట్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి జీవో నెంబర్ 18 వెళ్ళింది అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షతన ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు మళ్ళీ బీసీ కులగణన స్టార్ట్ చేశారు అధ్యక్ష. నేను ఇక్కడ సూటిగా ప్రభుత్వం అడుగుతున్నా, ఏమైంది జీవో నెంబర్ 26? ఏమైంది బీసీ కమిషన్? ఎందుకు ప్లానింగ్ బోర్డు ఇన్వాల్వ్మెంట్ అయింది?
ఇదే జిఏడి ఇన్వాల్వ్మెంట్తే బీహార్లో కొట్టేసిరు. బీసీ కమిషన్ పెట్టమని చెప్పడం జరిగింది, అయినా కూడా మీరు పెట్టడం లేదు కాబట్టి ఈరోజు ఆ యొక్క బీసీ కమిషన్ ద్వారా రాలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు చట్టసభలో బిల్లు పెట్టిన అధ్యక్ష. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డెడికేషన్ కమిషన్ ఏమని చెప్పారు, భూసాని వెంకటేశ్వర కమిటీ వేశారు. ఆ భూసాని వెంకటేశ్వర కమిటీ మరి ఇన్ని ఇచ్చినా మొన్న ఇచ్చిన తెలియదు. ఆ భూసాని కమిటీ వేసింది నవంబర్లో వేశారు భూసాని వెంకటేశ్వర కమిటీ. మరి వచ్చింది ఈ మార్చిలో. ఈ 3 నెలల్లో ఏం కులాన్ని చేసినాం? ఆ రోజు బీసీ కమిటీ తమిళనాడులో 3 సంవత్సరాల కులగాని చేస్తే రిపోర్ట్ సబ్మిట్ జరగదు, శాస్త్రీయంగా అయింది కాబట్టి ఈరోజు 9th షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు భూసేకరణ కమిషన్ ఏది? సో నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే, మీరు శాస్త్రీయంగా చేయలేదు, దీన్ని శాస్త్రీయంగా చేయండి. మీరు ఇదే కూడా మళ్ళీ కూడా రేపు పొద్దున తీర్మానం చేసి పంపిస్తే మళ్ళీ మనకు జ్యుడిషియల్గా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను కోరుకుంటున్నా ఒక బీసీ బిడ్డగా, ఈ ప్రభుత్వం దీన్ని రెక్టిఫై చేసుకొని శాస్త్రీయబద్ధంగా ఈరోజు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకోవాలి. కొంతమంది మంత్రులు అంటారు, మా డిపార్ట్మెంట్ బీసీ కమిషన్కు మెంబర్లు ఎక్కడు, స్టాఫ్ ఎక్కడున్నారు, ప్లానింగ్ బోర్డుకు స్టాఫ్ ఉన్నారంటే అధ్యక్ష ఎవరికైనా ప్లానింగ్ బోర్డు అయినా జిఏడి అయినా బీసీ కమిషన్ అయినా ఎవరు కూడా ప్రభుత్వ అధికారులు టీచర్ల మీద, మున్సిపల్ ఎంప్లాయీ మీద, పంచాయతీ ఎంప్లాయీల మీద, వీరి మీద రెవెన్యూ మీద డిపెండ్ అవుతారు. ఏ సంస్థకు వేల మంది లక్షల మంది ఉండరు. కాబట్టి ఇక్కడ నేను అడిగేది ఒక్కటే, జీవో నెంబర్ 26 బీసీ కమిషన్ కంటిన్యూ ఎందుకు చేయలేదు? మన జీవో నెంబర్ 18 ఎందుకు వచ్చింది? మళ్ళీ భూసాని వెంకటేశ్వర కమిటీ ఎందుకు వచ్చింది? సో దీన్ని అశాస్త్రీయంగా ఉండకుండా దీన్ని శాస్త్రీయంగా చేసి మీరు ఇమ్మీడియట్గా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించాలని చెప్పి దానికి సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. ఆ రోజు జయలలిత గారు మేము విన్నాం, 1994లో బిల్లు పట్టుకొని పోయి కేంద్ర ప్రభుత్వం కూర్చొని ఈరోజు మా బిల్లు సహితంగా ఉన్నది, మీరు 9th షెడ్యూల్ పెట్టించేదాకా నేను ఢిల్లీ నుండి కదలను, నా అవసరం ఉంటే నా పరిపాలన మొత్తం కూడా ఈ యొక్క ఢిల్లీ నుంచే చేస్తాను, కానీ నా బిల్లు పాస్ చేసి రాజ్యాంగ 9వ షెడ్యూల్ ఇంక్లూడ్ చేసినా పోతా అని చెప్పేసి ఆ రోజు ఛాలెంజ్ చేసి కూర్చోవడం వలన, ఆ రోజు చిత్తశుద్ధి వలన పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో ఆ రోజు ఆమోదం చెందింది అధ్యక్ష. ఇది రోజు నేను అదే అడుగుతున్నా అధ్యక్ష, మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడుతుర్రు, మీ బాధ్యత ఉన్నది. మీరు తీసుకెళ్లి పార్లమెంట్లో పట్టుకుపోయి కొట్లాడదామా, ఏం చేద్దామా, పార్లమెంట్లో పెట్టించి బిల్లు పాస్ అయ్యాక వదిలేదు లేదు, అక్కడి నుంచి కదిలేదు. అది మనం కోరుకుంటాం. అది చిత్తశుద్ధి. లేదు మేము బిల్లు పెట్టినాం, కేంద్రంలో అట్లే పంపించేసినాం, అది రాలేదు అంటే మాత్రము కుదరదు అధ్యక్ష. ఈరోజు మా జాతి మొత్తం కూడా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా శాస్త్రీయపరంగా చేయాలి, ఇంప్లిమెంట్ కావాలి, మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి, మేమెంతో మాకు రిజర్వేషన్ కావాలి. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము 42% రిజర్వేషన్ను కల్పియాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకొకటి ఉంది అధ్యక్ష, ఐఎమ్ నాట్ డిబేటింగ్ ఇంకోటి కూడా కోర్టులు మళ్ళా రేపొద్దున ఉటకాయించకూడదని చెప్పేసి నేను మీరు కోరుతున్నాను అధ్యక్ష. జీవో నెంబర్ అన్నీ పంపిస్తాను అధ్యక్ష.